ఢిల్లీలో విమాన ప్రమాదం కలకలం రేపింది. స్విస్ ఎయిర్కు చెందిన విమానం ఇంజన్లో టేకాఫ్ సమయంలో సాంకేతిక లోపం తలెత్తింది. ఢిల్లీ నుంచి జ్యూరిక్కు వెళ్లాల్సిన ఈ విమానం టేకాఫ్కు సిద్ధమవుతున్న సమయంలో ఒక ఇంజన్ పనిచేయకపోవడంతో మంటలు చెలరేగాయి. వెంటనే పైలట్లు టేకాఫ్ను నిలిపివేసి అత్యవసర చర్యలు ప్రారంభించారు. విమానంలో ఉన్న ప్రయాణికులను అత్యవసర స్లైడ్ల ద్వారా కిందకు దించారు. ఈ సమయంలో తలెత్తిన గందరగోళంలో 6 ప్రయాణికులు గాయపడ్డారు. వారిని వెంటనే హుటాహుటిన ఆసుపత్రికి తరలించారు. ఈ ఎయిర్ బస్ A330 విమానంలో సుమారు 228 మంది ప్రయాణికులు ఉన్నారు. సిబ్బంది కూడా ఉన్నట్లు సమాచారం. అగ్ని ప్రమాదం సంభవించగానే సిబ్బంది చురుకుగా స్పందించడం వల్ల పెను ప్రమాదం తప్పిందని అధికారులు తెలిపారు. ఢిల్లీలో విమాన ప్రమాదం తీవ్ర కలకలం రేపింది. స్విస్ ఎయిర్కు చెందిన విమానం ఇంజన్లో టేకాఫ్ సమయంలో సాంకేతిక లోపం తలెత్తింది. ఢిల్లీ నుంచి జ్యూరిక్కు వెళ్లాల్సిన ఈ విమానం టేకాఫ్కు సిద్ధమవుతున్న సమయంలో ఒక ఇంజన్ పనిచేయకపోవడంతో మంటలు చెలరేగినట్టుగా తెలుస్తుంది. విమాన ప్రమాద దృశ్యాలను మనం స్క్రీన్పై చూస్తూ ఉన్నాం. సో మొత్తంగా మంటలను అదుపు చేసే ప్రయత్నం చేస్తున్నారు. ప్రయాణికులను సేఫ్గా కిందకు దించే ప్రయత్నం చేశారు. సో అందరూ కూడా అప్రమత్తతో వ్యవహరించడంతో పెను ప్రమాదం తప్పినట్టుగా అధికారులు చెబుతున్నారు.